చేశారు. చాలా సంతోషం అధ్యక్ష. ఇన్ని రోజులు బడ్జెట్ పెట్టకపోయేసరికి రాష్ట్ర ప్రజలందరూ అనుకున్నారు అధ్యక్ష, ఈ బడ్జెట్ మా తలరాతలు మార్చేస్తుంది అనేసి, అలాగే అద్భుతంగా ఉంటుందనేసి, అలాగే హామీలన్నీ అమలు చేసేస్తారని చాలా ఆశపడ్డారు అధ్యక్ష. కానీ ఆ రాష్ట్ర ప్రజల ఆశలపై నీళ్లు చల్లేట్టుగా ఉంది అధ్యక్ష ఈ బడ్జెట్ అనేది. అలాగే మొన్న మంత్రి గారు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించే సమయంలో చెప్పారు అధ్యక్ష, మొన్నటి ఎన్నికల్లో మేము 93% సీట్లు గెలిచాము. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ మీద ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం అనేసి, అలాగే ఈ రాష్ట్ర ప్రజలకి వాళ్ళ మీద ఉన్న విశ్వాసానికి నిదర్శనము అనేసి. కానీ ఈ బడ్జెట్ పూర్తిగా చదివాక అర్థమైంది ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం ప్రజల తాలూకా నమ్మకాన్ని వమ్ము చేశారు అధ్యక్ష, అలాగే వాళ్ళ ఆశలను కూడా అడియాసలు చేశారు అధ్యక్ష. అసలు ఈ బడ్జెట్ చూసాక ఎవరిని అడిగినా చెప్తారు అధ్యక్ష, మహిళలైనా, యువతైనా, అలాగే రైతులైనా నమ్మించి నట్టేట ముంచారు అనేసి, మోసపోయాము అనేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరిని అడిగినా చెప్పే పరిస్థితి ఉంది అధ్యక్ష. అసలు ఈ సూపర్ 6 పథకాల అమలుకి సంవత్సరానికి 74,287 కోట్లు అవసరం ఉంటే అవేవి కూడా కేటాయింపులు జరగకుండా ఓట్లేసిన ప్రజలను మాత్రం మోసం చేశారు అధ్యక్ష. తొలి బడ్జెట్లోనే ప్రజలను మోసం చేయడం చాలా దారుణం అధ్యక్ష. అలాగే 200 పైగా హామీలు ఇచ్చారు అధ్యక్ష, కనీసం 2 హామీలు కూడా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదు అధ్యక్ష. అసలు తొలి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు హామీల అమలు కోసం ఏ ప్రభుత్వమైన, నన్ను మాట్లాడివ్వండి ప్లీజ్, హామీల అమలు కోసం చాలా తాపత్రయపడతారు అధ్యక్ష. కానీ మోసం చేయడంలో తిరుగులేని చరిత్ర ఉన్న ఈ ప్రభుత్వం మాత్రం మరొకసారి ప్రజల్ని మోసం చేసింది అధ్యక్ష. ఎన్నికలప్పుడు ఏం చెప్పారు అధ్యక్ష, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000. ఈ ఎమ్మెల్యేలు, ఈ మంత్రులు వీళ్ళందరూ ప్రచారం చేయలేదేంటి అధ్యక్ష, ఊరూరు డప్పేసి కొట్టారు అధ్యక్ష. చూసేసరికి ఆ డప్పు సౌండ్ మాత్రం బడ్జెట్ లో వినిపించలేదు అధ్యక్ష. ప్రతి ఇంటికి వెళ్ళి, ఆపండి అమ్మా నాకు మాట్లాడనివ్వండి, ప్రతి ఇంటికి వెళ్ళి చిన్నపిల్లలకేమో నీకు 15,000, నిరుద్యోగులకేమో 36,000, మహిళలు కనిపిస్తే 18,000, 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు కనిపిస్తే 48,000, రైతులు కనిపిస్తే 20,000, ఇలా ప్రతి దగ్గర కూడా చెప్పారు అధ్యక్ష. ఈ బడ్జెట్ లో అవన్నీ ఎక్కడున్నాయి అధ్యక్ష, ఎక్కడున్నాయని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అసలు బడ్జెట్ లో ఈ బడ్జెట్ కి మేనిఫెస్టోకి అసలు కంపేర్ చేస్తే ప్రజల తాలూకా మైండ్ బ్లాంక్ అయిపోయింది అధ్యక్ష. నిజం చెప్తున్నా, ప్రజల తాలూకా మైండ్ బ్లాంక్ అయిపోయింది అధ్యక్ష. ఎన్నికలప్పుడే ఎవరికి ఏం కావాలన్నా చెప్పారు అధ్యక్ష. డబ్బులు లేకపోయినా పర్వాలేదు, సంపద సృష్టిస్తానని చెప్పారు అధ్యక్ష. సంపద సృష్టించి హామీలు అమలు చేస్తానన్నారు అధ్యక్ష. ఏదో అధ్యక్ష సంపద సృష్టి, ఎక్కడ సంపద సృష్టి? వీళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రం సంపద సృష్టి చేయలేదు అధ్యక్ష. ఆశ్చర్యం ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్ళారు అధ్యక్ష, వాళ్ళ నంబర్ తీసుకున్నారు, వాళ్ళకి ఒక ఓటీపీ చెప్పారు, వాళ్ళకి ఒక మెసేజ్ చూపించారు అధ్యక్ష. మీ కుటుంబానికి ఈ పథకాలు వస్తాయి, ఇన్ని వేలు వస్తాయి, ఇన్ని లక్షలు మీ అకౌంట్ లో పడిపోతాయి జూన్ నుంచి అని చెప్పారు అధ్యక్ష. ఏమో అధ్యక్ష, లక్షల రూపాయలు జూన్ గడిచిపోయింది, ఇప్పుడేమో నవంబర్ కూడా వచ్చేసింది అధ్యక్ష. అలాగే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని బాండ్స్ పంచారు అధ్యక్ష. ఆ బాండ్స్ ఇప్పుడు ఏం చేసుకోవాలి అధ్యక్ష వాళ్ళు? అసలు ఆ బాండ్స్ కి ఈ బడ్జెట్ కి ఏమైనా సంబంధం ఉందా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అసలు వీళ్ళు మేనిఫెస్టోకి ప్రజాగలం 2024 అని పేరు పెట్టారు అధ్యక్ష. అసలు ప్రజాగలం కాస్త ప్రజాగరళంగా అయింది అధ్యక్ష. సూపర్ 6 సూపర్ చీట్స్ గా అయిపోయింది అధ్యక్ష. ఈ బడ్జెట్ చూస్తే మేనిఫెస్టో ఏమో మాయాఫెస్టో అయిపోయింది అధ్యక్ష. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేది బాబు షూరిటీ ఎన్నికల గ్యారంటీలా తయారు చేశారు అధ్యక్ష. అసలు వీళ్ళు చెప్పిన పథకాలకి బడ్జెట్ లో కేటాయించిన నిధులకి పోలిస్తే తల్లికి వందనం, తల్లికి మంత్రి గారు అధ్యక్ష మాట్లాడుతుండేది అబద్ధాలు మాట్లాడుతున్నారు అనే విషయం మొత్తం మీడియా అంతా చూస్తున్నారు, రాష్ట్రం అంతా చూస్తున్నారు అధ్యక్ష. కాదు అధ్యక్ష, అసత్యాలు మాట్లాడుతున్నారు. మేము రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సి ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు. అన్నా క్యాంటీన్లు మొదలు పెట్టాం, పెన్షన్ ఇచ్చాము అధ్యక్ష, పెన్షన్ ఇచ్చాము అధ్యక్ష, దీపం 2 కింద సిలిండర్లు ఇచ్చాము అధ్యక్ష. ఉన్నారు కదా మరి సిపిఎస్ రద్దన్నారు, వాళ్ళు ఏం చేశారు అధ్యక్ష? 2,000 రూపాయలు పెన్షన్ 3,000 చేసేస్తామన్నారు అధ్యక్ష. 5 సంవత్సరాలైనా చేయలేకపోయినారు అధ్యక్ష. వాళ్ళు చేసిన అప్పులు మేము తీర్చుకుంటూ మళ్ళీ సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. సంపద సృష్టించాం. మేడం కూర్చోండి. మేడం ఎల్ఓపి గారు
ఇప్పుడు గౌరవ రామకృష్ణ గారు మాట్లాడారు. ప్లీజ్ ప్లీజ్ మాధవ్ గారు ఆయన మాట్లాడారు. విషయం ఎక్కడైనా ఇంటరప్షన్ వచ్చిందా అధ్యక్ష? ప్లీజ్ వినండి. ఏం మాట్లాడతారు అధ్యక్ష? మీరు ఇంతసేపు రామకృష్ణ గారు మాట్లాడారు. ఎంత ఆ విషయాలన్నింటినీ మేము నోట్ చేసుకున్నాం, వింటున్నాం. దానికి మేము మాట్లాడినప్పుడు మేము సమాధానం చెప్తామని చెప్పాం. ఆయన మధ్యలో ఆయన మాట్లాడమన్నప్పుడు కూడా మేము వచ్చి సమయం పాటించుకుని ఉన్నాం. కానీ ఇప్పుడు మా మెంబర్ మాట్లాడుతుంటే మంత్రులు వచ్చి ఆ విధంగా మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు అధ్యక్ష. మరి నిన్న కాక మొన్నే వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా జరిగింది. ఎలా ఎలా మా హౌస్లో మండి ఎలా బిహేవ్ చేయాలి, మన నాలుగు ఎలా తెలుసుకోవాలి, మరి మీకు చెప్పలేదు అధ్యక్ష. ఇది ప్లీజ్ ప్లీజ్ తప్పు అధ్యక్ష. అది ప్లీజ్ కూర్చో. దయచేసి ఎవరైనా మెంబర్ మాట్లాడినప్పుడు అది సాంప్రదాయం పూర్తయిన తర్వాత మీరు చెప్పండి, ఎవరైనా చెప్పదలుచుకుంటే. మీరు మాట్లాడినప్పుడు అలాగా ఏం పదాలు ప్రతిసారి అందరూ ఇంటర్వ్యూ అయితే కరెక్ట్ కాదు కదా, ముందుకు సాగదు. అలాగే ప్లీజ్ ప్లీజ్ మీరు మాట్లాడండి. మీరు చేయిస్తే మీకు సమయం ఇస్తారు, మాట్లాడండి. అప్పుడు కూర్చుంటారు. రాంభూపాల్ రెడ్డి గారు నా అమ్మ మాట్లాడు. మాట్లాడు అమ్మ మాట్లాడు. అధ్యక్ష 1 minute మంత్రి గారు. అధ్యక్ష నేను ఒకటి చెప్తా అధ్యక్ష. ఇప్పుడు ఎల్ఓపిగా ఉన్న వ్యక్తి సభ్యులు పోయిన సభలో మేము ఒక ప్రశ్న అడిగాము అధ్యక్ష. అన్నా క్యాంటీన్ మోతేస్తున్నారండి, మీ పేరు మా ఏదైనా పెట్టుకోండి, కానీ పేరు ఇష్టం వచ్చి పెట్టుకోండి అన్నప్పుడు వారు ఏం సమాధానం ఇచ్చారంటే గతంలో జరిగిన దీనికి సంబంధం ఏంటంటే సభ్యులు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే మేము మార్చము పెడతా ఉన్నారు. సభనంత తప్పుదార పెడితే వాళ్ళ మాటలు శాంతి లేదు అధ్యక్ష, రికార్డు ఉన్నాయి. అందువల్ల మేము నియమాలు పాటిస్తాం, సభ్యులు గౌరవిస్తాం అధ్యక్ష. కానీ ఈ రోజు నీతులు చెప్తే కరెక్ట్ కదా అధ్యక్ష. ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు ఎప్పుడో జరిగిన దానికి మళ్ళీ ఇప్పుడు మీరు మళ్ళీ మాట్లాడితే కరెక్ట్. ప్లీజ్ మీరు సభను కంటిన్యూ చేస్తారా, వాయిదా చేయమంటారా? ఫైనాన్స్ మినిస్టర్ గారు, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు. ఇప్పుడు అధ్యక్ష సార్, ఇప్పుడు మనం ఒక నియమం పెట్టుకున్నప్పుడు ఇందాక మీరు చెప్పారు, సభ్యులు పూర్తయిన తర్వాత రాసుకుని చెప్పమని చెప్పారు. దానికి అందరూ ఓకే చేశారు. ఇలాగా మెంబర్ మాట్లాడేటప్పుడు 10 మంది లేచి మాట్లాడితే, మంత్రులు మాట్లాడే మెంబర్లు మాట్లాడితే ఈ సభ ఎలా నడుస్తుంది అధ్యక్ష? సభను నడపడం మీకు ఖచ్చితంగా కష్టమవుతుంది అధ్యక్ష. అయితే బేసిక్ రూల్ ఒకటి మర్చిపోతున్నారు అధ్యక్ష. సభలు పబ్లిక్ స్పీచెస్ వేరు, పబ్లిక్ ప్లేసెస్ లో ఇచ్చే స్పీచెస్ వేరు, అసెంబ్లీలో మాట్లాడేటువంటి రెఫరెన్స్ వేరు అనేటువంటిది మనకి బేసిక్ ప్రిమిసెస్. సభ్యురాలు మాట్లాడుతూ చాలా డెరగేటరీ కామెంట్స్ చేసినప్పుడు సహజంగా ప్రభుత్వంలో అసలు మోసం అనేటువంటి పదాలు మాట్లాడినప్పుడు సభ్యులు ఏమన్నారంటే మోసానికి పేటెంట్ వైఎస్ఆర్సీపీ అనేటువంటిది ఆవిడ మాట్లాడారు. సో ఇవి ఎక్కడికి పోతాయి అధ్యక్ష? ప్రొవొకేషన్ ఎట్నుంచి వచ్చింది అనే దాన్ని బట్టి ఇవన్నీ ఉంటాయి. మాట్లాడేటువంటి సభ్యులు కొంచెం హుందాగా భాషను ఉపయోగించారు. 6 సూపర్ 6ల్లో 3 సూపర్ 6లు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇవేమీ జరగలేదు అని చెప్పినప్పుడు చివరిదాకా వెయిట్ చేయాలా? చెప్పుకునే ప్రయత్నం. నేను అన్నది దెర్ ఆర్ డీవియేషన్స్. మాకు అర్థమవుతుంది, ప్రతిపక్షం అనేది 10 పైసలు ఉంటే 10 రూపాయలు చూపించే ప్రయత్నం చేస్తుంది, మేము వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. కానీ మరి పరిధి దాటి నేను అన్నది ఏంటంటే ప్రజా సమస్యలు ఎన్నైనా మాట్లాడండి. అటువంటిది ఏదైనా ఉంటే ఒకరిని లెగమనండి, మాట్లాడమనండి సార్. అదే సబ్జెక్ట్ మీద 10 మంది మాట్లాడితే కరెక్ట్ కాదు అధ్యక్ష. మీ ఆవేదన మాకు అర్థమైంది అధ్యక్ష, కానీ మీరు కూడా అవతల గైడెన్స్ ఇవ్వండి. డెరగేటరీ రిమార్క్స్ ప్రభుత్వం మీద అదే గైడెన్స్. ఇప్పుడు గ్యాలరీ కోసం మాట్లాడినట్టు మాట్లాడదండి. ఈ సభలో మాట్లాడడానికి చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి, దయచేసి చదువుకుని మాట్లాడండి. లెట్ us నాట్ ప్లే టు ది గ్యాలరీ, లెట్ us ప్లే ప్రజల కోసం. మీరు ఎన్ని సమస్యలు ఎత్తి చూపండి, తప్పులు ఉంటే ఎత్తి చూపండి, సరి చేసుకుని ఉంటారు సరి చేసుకుంటాం. మీరు తప్పు అయితే తప్పు మీరు అని చెప్తాం మేము. కానీ ఏదో పబ్లిక్ లో గ్యాలరీకి మాట్లాడినట్టు సభలో మాట్లాడితే డెఫినెట్ గా ఆవేదన అనేటువంటిది ఇటువంటి సభ్యుల్లో అందరిలో వస్తుంది. సభ్యులు కూడా రెస్టారెంట్ ఉపయోగించాం. మీరు అందరికీ డైరెక్షన్ ఇవ్వండి. థ్యాంక్ యూ. చెప్పిన దాంట్లో వారు మాకు చెప్పడం కాదు సార్, వాళ్ళ సభ్యులకు కూడా చెప్పాలి. ఆ విషయాన్ని చెప్తే హోందాగా ఉంటుంది.
అంతేగాని మాకు కాదు అవతల వాళ్ళకి. ఇందాక రామకృష్ణ మాట్లాడారు, అధ్యక్ష రామకృష్ణ మాట్లాడారు, మేము వచ్చి మేము మాట్లాడడం చెప్తాము. ఇందాక చెప్పారు ఆయన, ఇది యాక్వా గురించి చెప్పారు. ఇది ఆయన పుస్తకమే, ఇది ఆయన వాళ్ళ పుస్తకమే, అందులోనే రాశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్థూలం పెంచడంలో పశువుల సంపద కీలక పాత్ర పోషిస్తుంది. కోళ్ల పెంపకంలో మన రాష్ట్రం దేశంలోనే 2వ స్థానంలో ఉంది. మన రాష్ట్రం గుడ్ల ఉత్పత్తిలో 1వ స్థానంలో ఉంది. మాంస ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉంది. మరియు పాల ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉందని. కాబట్టి ఈ 4 నెలలు ఇవన్నీ వచ్చాయి అధ్యక్ష. 5 సంవత్సరాల పరిపాలన వచ్చాయి కదా అధ్యక్ష, ఈ బుక్ లో రాసింది. చెప్పండి అధ్యక్ష. చాలా సంవత్సరాలు కాదు సార్, ఎల్ఓపి గారు మొదలైన దగ్గర నుంచి, చాలా మొదలైన దగ్గర నుంచి సార్ చాలా 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 సంతోషం అధ్యక్ష. ఎల్ఓపి గారు పుస్తకాన్ని అంత సీరియస్ గా చదివినందుకు ఫస్ట్ అయితే వారికి ధన్యవాదాలు చెప్తున్నా అధ్యక్ష. మొదటిసారి పుస్తకం కాకపోతే లెగసీ అనేటువంటిది 2014-19లో నుంచి ఆ సెక్టర్స్ లో అదే విధంగా వస్తుంది. ఆక్వా రంగం మీద మీరు వచ్చిన తర్వాత సార్, ఆక్వా రంగం మీద మీరు వచ్చిన తర్వాత ఒక్క నిమిషం సార్, వస్తాను సార్ మీరు ఎత్తిన అంశం. ఆక్వా రంగం మీద మీరు వచ్చి విద్యుత్ భారం వేసి ఆక్వా రంగాన్ని చంపేయాలని చూసినటువంటి ప్రభుత్వం మీది అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేసుకోండి. మీరు నేను అన్నది అది దట్ రెఫర్స్. మీరు చెప్పేది ఏంటంటే 4 నెలల్లో వచ్చింది అనేది కాదు. 2014-19లో వేసినటువంటి పునాదులతో ఈ రాష్ట్రంలో ఆక్వా రంగం దేశంలోనే ఫస్ట్ పొజిషన్ పోయింది. అది కంటిన్యూ అవుతుంది మీ ప్రయోజనం వల్ల కాదు. ఇవాళ పామాయిల్ రంగం భారతదేశంలోనే నంబర్ 1 ఉంది. కానీ మీ వలన కాదు, మీరు ₹1 సబ్సిడీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీల్ని కూడా డైవర్ట్ చేశారు. కానీ ప్రజలు ఇవాళ ఆ పామాయిల్ వేయడం వలన నంబర్ 1 ఉంది. సో ఏది ప్రభుత్వ విధానాల వల్ల ముందుకు వచ్చింది, ఏది ప్రజల వల్ల వచ్చింది అనేటువంటిది డిఫరెన్స్ మనం చూడాలి. డెఫినెట్ గా మీరు చేసింది ఏవైనా ఉంటే మీరు చేశారు అనేటువంటిది నేను రిప్లైలో చెప్తా. ఇదిగో ఈ రంగంలో మీరు బాగా చేశారు, యూ షుడ్ హ్యావ్ కంటిన్యూడ్ దిస్, వీ విల్ కంటిన్యూ. మాకు లోకేష్ బాబు గారు ఇదే చెప్తారు. ఎందుకు చాలా ప్రోగ్రామ్స్ మా సభ్యుల నుంచి ఆవేదన వచ్చినప్పుడు ఇది వాళ్ళు పెట్టారు తీసేయాలి అని అంటే మా దాంట్లో ఒకే డిబేట్ జరుగుతుంది. వాళ్ళు చేసిన దాంట్లో మంచి ఉందా లేదా మనం వెరిఫై చేద్దాం. పరిస్థితి మింగలేక కక్కలేక అన్న పరిస్థితిగా ఉంది అధ్యక్ష. ఈ అధ్యక్ష, ఒక విషయం ఏంటంటే ఈ సభలో ప్రభుత్వ ఉద్యోగస్తుల గురించి మాట్లాడడం అనేది నిజంగా చాలా మంచి పరిణామం కింద భావించాలి. గౌరవ సభ్యురాలు కూడా ఆ టాపిక్ గురించి ఎత్తుతూ కొంచెం డైవర్ట్ అయినట్టున్నారు. ఒకటి విషయం ఏంటంటే లాస్ట్ ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్యూన్ దగ్గర నుంచి IPS IAS ఆఫీసర్ వరకు ఎవరికి కూడా డిఏలు కానీ టీఏలు కానీ ఇంక్రిమెంట్లు కానీ పిఆర్సీలు కానీ ఏమీ లేవు అధ్యక్ష. జీతాలు కూడా 1వ తారీఖున పడతాయా, 1వ తారీఖున పడతాయా, 15వ తారీఖున పడతాయా, 1 నెలకి పడతాయా, 2 నెలలకి పడతాయా తెలియని దుస్థితిలో వాళ్ళు కక్కలేక మింగలేక 5 సంవత్సరాలు పనిచేశారన్న సంగతి మర్చిపోయి పాప అప్పుడుదే ఇప్పుడు కూడా ఆపాదిస్తున్నారేమో అన్న సంగతి కొంచెం తెలుసుకుని మాట్లాడమని తెలుసుకోండి అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ గుడ్ల మీద చేసుకొని ఉంటున్నారు అధ్యక్ష. ఎందుకనంటే నేను అధ్యక్ష నాకు అవకాశం ఇచ్చారు, తను మాట్లాడారు, నేను మధ్యలో మీకు అడిగాను, మీరు నాకు అవకాశం ఇచ్చారు. నేనేమంటానంటే ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కక్కలేక మింగలేక అని వీళ్ళు అనుకుంటున్నా, వీళ్ళు ఉన్నారు అధ్యక్ష కక్కలేక మింగలేక. కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ ఈరోజు గుండెల మీద చేసుకొని 1వ తారీఖు కల్లా మేము పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగానికి 1వ తారీఖు జీతాలు పడుతున్నాయని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈ రోజుకి కూడా అన్ని డిపార్ట్మెంట్లోని డిఏలు కూడా మేము ఇచ్చున్నాము. వీళ్ళు ఏంటంటే వీళ్ళ అత్యాశ ఏంటంటే వీళ్ళు 5 సంవత్సరాలు కనీసం డిఏలు కూడా ఇవ్వలేదు. ఈ 5 నెలలకి వీళ్ళు పిఆర్సీలు అడుగుతా ఉంటే నవ్వు వస్తుంది అధ్యక్ష. ఆ విషయాన్ని సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళు ఐఆర్ పిఆర్సీ డిఏ సంగతి తర్వాత ముందు మన జీతాల పరిస్థితి ఏంటి అనేసి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటేనట గవర్నమెంట్ వచ్చిన మొదటి నెలట 1వ తేదీ జీతం వచ్చిందంట అధ్యక్ష, 2వ నెలట 2వ తేదీ వచ్చిందట గవర్నమెంట్. బడ్జెట్ గురించి మాట్లాడండి అధ్యక్ష. మరి డబ్బులు 3వ నెల 3వ తేదీని వచ్చిందట, 4వ నెల 4వ తేదీని, 5వ నెల 5వ తేదీని జీతం ఇచ్చారంట అధ్యక్ష. అంటే ఇలా 5 సంవత్సరాలు గడిచేసరికి 2 నెలలకు ఇస్తారా అని టీచర్స్ భయపడుతున్నారు అధ్యక్ష. ఓకే అధ్యక్ష, ఇంకా పథకాల గురించి అధ్యక్ష, సూపర్ 6 పథకాలకి అధ్యక్ష, సూపర్ 6 ప్లీజ్ ఎల్ఓపి గారు
ఏయ్. అమ్మా అధ్యక్ష మెంబర్ మాట్లాడుతున్నప్పుడు మీరు మంత్రి గారికి సమయం ఇచ్చారు, మంత్రి గారు మాట్లాడారు, అయిపోయింది. అంతవరకు మేము సైలెంట్గా ఉన్నాం. ఆ అమ్మాయిని కూడా కూర్చోమని చెప్పాం మా మెంబర్ కూడా. తర్వాత మళ్ళీ మాట్లాడుతూ మళ్ళీ రన్నింగ్ కమిటీ ఓపెన్ చేయమని అధ్యక్ష. మేమేం మాట్లాడప్పుడు రాసేమని అధ్యక్ష, అదే చదివేస్తాం. మరి ఎందుకు ఇది ఇదే అవాస్తవం వారు మెంబర్ చెప్తుంది మీకు అవాస్తవం అనిపిస్తే మీరు మాట్లాడి చెప్పండి. అంతే మీకు సమయించారు కదా, మీరు చెప్పారు కదమ్మా. కాదు అధ్యక్ష, మంత్రి గారికి సమయించారు, మంత్రి గారు మాట్లాడారు, అయిపోయింది. మళ్ళీ మెంబర్ మాట్లాడుతున్నారు, మాట్లాడతారు కమ్మా. చెప్పండి అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి మెంబర్ మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దు. చేద్దాం అనుకున్నాం మనం. ప్రతి పాయింట్ కూడా మీరు క్రాస్ చేస్తే చర్చ జరగదు. దయచేసి ప్రతి పాయింట్ కూడా క్రాస్ చేస్తే చర్చ జరగదు. నేను చెప్తా ఉన్నాను, మెంబర్కి చెప్తా ఉన్నాను, మీరు బడ్జెట్ మీదకి వెళ్ళండి, డిబేట్ అవ్వకుండా చెప్తున్నాను. మీరు ఇంటర్వ్యూ అయితే ఉంటే అది మీకు వినండి రాంగోపాల్ రెడ్డి గారు. ఇప్పుడు ప్రతిపక్షం మాట్లాడేది పాలక పక్షానికి కరెక్ట్ అనిపించదు, వాళ్ళు మాట్లాడేది మీకు కరెక్ట్ అనిపించదు. కానీ అది కరెక్ట్ కాదు. మీరు ప్రతిదానికి ఇంటర్వ్యూ నో. అధ్యక్ష ఒక్క నిమిషం. అధ్యక్ష, బొత్స సత్యనారాయణ గారు సీనియర్ సభ్యులు, ఎల్ఓపిగా ఉన్నారు, రూల్స్ ప్రొసీజర్స్ తెలుసు. గతంలో వాళ్ళ నాయకుడు వాళ్ళు ఇచ్చినప్పుడు వైలేట్ చేశారంటే ఆ రోజు అంత సభలో మేము ఉన్నాం, వారు ఉన్నాం. గతానికి పోదలుచు కదా అధ్యక్ష. ఈరోజు గౌరవ సభ్యురాలు మాట్లాడుతూ ఉద్యోగస్తులకు జీతాలు అనే విషయం వచ్చేసరికి నేను ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా నా అధ్యక్ష కథ వాళ్ళు మాట్లాడలేరు. వాళ్ళకి 1వ తారీఖు 14వ తారీఖు ఫిక్స్ అయిపోయారు. పెన్షన్దారులు కూడా అదే విధంగా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు 1వ తేదీ జీతాలు తీసుకుంటున్నారు. అంటే అవాస్తవాలు పక్కకు పోకుండా సబ్జెక్టులో రమ్మని. ఎందుకంటే సభ్యులందరూ మాట్లాడాలి. సభ సజావుగా జరగదని మేము పూర్తిగా సహకరించాం అధ్యక్ష. మేమే సత్యదూరాలు మాట్లాడలేదు. కానీ మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తాం అధ్యక్ష, సబ్జెక్ట్కి బడ్జెట్ కన్ఫర్మ్ అండి. కానీ అవాస్తవాలు వక్రీకరించి ప్రభుత్వం బుర్ర జల్లే పరిస్థితి మేము రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది అధ్యక్ష. మేము కూడా సంయమనం పాటించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. సభ్యుల్ని సబ్జెక్ట్ డీవియేట్ కాకుండా మాట్లాడాలని మేము కోరుతాం అధ్యక్ష. నెల ఎన్నో తేదీ వచ్చాయో కనుక్కొని మళ్ళీ చెప్పమని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే తల్లికి వందనం అధ్యక్ష. తల్లికి వందనం పథకం మీ అందరికి తెలుసు కదండి అధ్యక్ష. ఇది యాక్చువల్ గా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని ఒక పథకాన్ని ఇచ్చేవారు. స్కూల్కి వెళ్ళే పిల్లల తల్లికి ఇచ్చారు. ఎందుకంటే డ్రాప్ అవుట్స్ ని తగ్గించడం కోసం. ఆగండమ్మా, నేను ఏం చెప్తున్నాను, స్కూల్కి వెళ్ళే శివరామరెడ్డి గారు అధ్యక్ష మాట్లాడదాం చెప్పండి, చెప్తాను. సంతోషం అధ్యక్ష. కానీ ఈ రాష్ట్రంలో 83 లక్షల మంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అధ్యక్ష. దానికి కావాల్సిన నిధులు 12,450 కోట్లు అధ్యక్ష. కానీ బడ్జెట్ లో పెట్టారు 5,387 కోట్లు మాత్రమే అధ్యక్ష. ఇది తప్పు అయితే చెప్పమనండి, అప్పుడు అరవమనండి అధ్యక్ష. అయితే మరి 5,387 కోట్లతో ఎవరికి సర్దుతారు, ఎంతమందికి ఇస్తారు, ఎప్పుడు నుంచి ఇస్తారు? స్కూల్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే 5-6 నెలలు అయిపోయింది అధ్యక్ష. ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే పిల్లలు కూడా ఉన్నారు. ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ పిల్లలు మాత్రం మోసం చేయకూడదు అధ్యక్ష. జాలి ఉండాలి కదా పిల్లలంటే. మరి ఇప్పుడు 100 రూపాయలకి క్వార్టర్ మధ్య ఇవ్వడం మీద చాలా సమీక్షలు చేశారు. మరి తల్లికి వందనం మీద కూడా కొంచెం సమీక్ష చేసి వాళ్ళకి తొందరగా డబ్బులు ఇచ్చేట్టుగా, వాళ్ళకి ఇవ్వాల్సిన 12,450 కోట్లు ఇచ్చేట్టుగా చేయమని మీ ద్వారా వాళ్ళని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే ఇంకో మంచి పథకం వీళ్ళు పెట్టారు అధ్యక్ష, మహాశక్తి పథకం అనేసి. చాలా సంతోషం. ప్రతి నెల కూడా 1,500 ఇస్తాము, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 59 సంవత్సరాల వరకు అని చెప్పారు అధ్యక్ష. ఆ పథకానికి రూపాయి కూడా ఇప్పటికి విధించలేదు అధ్యక్ష. ప్లీజ్ కంటిన్యూ చేయనివ్వండి, దయచేసి కంటిన్యూ చేయనివ్వండి. మేడం కంటిన్యూ చేయండి అధ్యక్ష. తీసుకుంటే అప్పుడు చేయూత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవారు అధ్యక్ష. అది లేదు, ఇది లేని పరిస్థితి అయిపోయింది అధ్యక్ష. ఇంకా బస్సు ఫ్రీ బస్సు గురించి చెప్తాను అధ్యక్ష.
ఫ్రీ బస్ కోసం అయితే యాడ్స్ వేసి ఓదరగొట్టారు అధ్యక్ష. ఈ కూటమి ప్రభుత్వం జూన్లో అధికారంలోకి వస్తుంది, వెంటనే తిరుపతి, విజయవాడ, అన్నవరం, సింహాచలం, కాణిపాకం ఇవన్నిటి కూడా పుణ్యక్షేత్రాలన్నీ మహిళలందరూ చక్కగా ఫ్రీ బస్సులో వెళ్ళొచ్చు అని చెప్తే నిజంగా మహిళలందరూ కూడా చాలా ఆశ పెట్టుకున్నారు అధ్యక్ష. నిజం చెప్తున్నా 2.5 కోట్ల మంది మహిళలు చాలా ఆశ పెట్టుకున్నారు అధ్యక్ష. ఆ ఫ్రీ బస్ ఒక రూపాయి కూడా కేటాయించలేదు అధ్యక్ష. చాలా ఘోరం. అసలు ఈ ఫ్రీ బస్సు వీళ్ళు పక్క రాష్ట్రాలను చూసి కాపీ కొట్టారు అధ్యక్ష. వాళ్ళైతే నెల రోజుల్లోనే ఆ ఫ్రీ బస్ అమలు చేశారు అధ్యక్ష. కానీ రూపాయి కూడా దానికి కేటాయించకపోవడం చాలా దారుణం. వినాయక చవితి అయిపోయింది, దసరా అయిపోయింది, దివాళీ కూడా అయిపోయింది, నెక్స్ట్ పండగ కూడా వచ్చేస్తుంది అధ్యక్ష. దానికి కూడా బడ్జెట్లో నిధులు కేటాయించండి మళ్ళీ మార్చి అనేసి నేను కోరుతున్నాను అధ్యక్ష. అలాగే తీసుకుంటే గ్యాస్ బండ్ అధ్యక్ష, ఇది మరీ గవర్నమెంట్ అంటే 3 ఫ్రీ గ్యాస్ ఇస్తామన్నారు అధ్యక్ష. దీనికి కావాల్సింది 4,000 కోట్లు అయితే ఇచ్చింది 8,895 కోట్లు అధ్యక్ష. దీపం 2 అంటే నేను అనుకున్నాను ఏదో 3 గ్యాసులు ఇచ్చేస్తారు అనుకునేసరికి 2 గ్యాసులు ఎగ్గొట్టి 1 గ్యాస్ ఇవ్వడమని దీపం 2 అర్థమని నాకు అర్థమైంది అధ్యక్ష. ఓకే, ఇంకా అన్నదాత అధ్యక్ష ఇక్కడ 3 గ్యాస్ సిలిండర్లని చాలా క్లియర్ గా చెప్పిన తర్వాత సాక్షి పేపర్ ని బేస్ చేసుకొని అధ్యక్ష అన్నాది గారు అధ్యక్ష మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం అధ్యక్ష. బడ్జెట్ మీద మాట్లాడినప్పుడు బడ్జెట్ చాలా క్లియర్ గా చదువుకొని రావాలనే సంగతి సభ్యులు తెలుసుకోవాలన్న వినపం అధ్యక్ష. ఎందుకంటే ఇదే ఉచిత బస్సుల విషయంలో ఉచిత సిలిండర్ల విషయంలో 3 సిలిండర్లు ఏ టైం టు ఏ టైం, సంవత్సరానికి 3 సిలిండర్లు ఏ టైం టు ఏ టైం అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పున్నారు. దానికి సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదల చేస్తున్నారు. అది ఓపెనింగ్ కూడా చేస్తున్నాం అధ్యక్ష. దానికి తిరిగి 2 సిలిండర్లు అని చెప్పడం అన్నది మాత్రం మంచి పద్ధతి కాదు అధ్యక్ష. అదేవిధంగా స్త్రీనిధి కింద అధ్యక్ష ఈ బడ్జెట్ లో 3,500 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. స్త్రీనిధి గురించి 3,500 కోట్లు కేటాయించలేదు, రూపాయి కూడా కేటాయించలేదని సభ్యురాలు అవాస్తవాలు మాట్లాడుతుంటే ఖండించాల్సిన అవసరం మాకు పాలకపక్షంగా మాకు ఉంది అధ్యక్ష. అందువల్ల మేము కూడా ఈ రోజు మైక్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ప్రతి దానికి కూడా అంటే మీరు నిజంగా విమర్శ చేయండి, సద్విమర్శ చేయండి, మేము కూడా తీసుకుంటాం. అంతేగాని మేము చేస్తున్న వాటిని కూడా చెయ్యలేదు అని చెప్పి ప్రజలకు సభ ముందు అవాస్తవాలు పెడతా ఉంటే ఇది సభ ఉల్లంఘన కింద కూడా వస్తుందని చెప్పి నా ఉద్దేశం అధ్యక్ష. దానికి మీరు కూడా ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. మేము బడ్జెట్ ని చాలా క్లియర్ గా బుక్ రూపంలో ఇచ్చాము, అందరూ కూడా చదువుకున్నారు. మేము ఏం చేస్తున్నాము, ఏం చెప్తున్నాము అనేది మీకు ఇస్తున్నాం, మీరు చెప్పాలి. ఇప్పుడు దాని గురించి మాట్లాడడం మానేసి అవాస్తవాలు మాట్లాడడం అనేది మంచిది కాదు. దయచేసి ఇది కూడా సభా ఉల్లంఘన కింద తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ సభలో ప్రారంభమైందని ఈరోజు 2-3 సార్లు మాట్లాడుకున్నాను అధ్యక్ష. సభ్యులు మాట్లాడినప్పుడు మంత్రులు నోట్ చేసుకొని మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చెప్పొచ్చు. వాళ్ళు అప్పుడే వెంటనే వాళ్ళు దాన్ని ఖండిస్తున్నారు. అది ఖండించింది కూడా అధ్యక్ష, ఖండించింది కూడా ఉండండి. అంతమంది ఎందుకండి, ఒకసారి మాట్లాడుతూ అంతమంది ఎందుకు అవాస్తవం కాదు అధ్యక్ష. ఆవిడ మాట్లాడిన అవాస్తవం కాదు. ఎందుకు అవాస్తవం కాదు చెప్తున్నాను అధ్యక్ష. మరి వింటే మీరు నా మాట వినండి. మా సభ్యురాలు మాట్లాడింది అవాస్తవం అవాస్తవం కాదు అధ్యక్ష. ఆవిడ అడిగింది ఏంటి, మీరు వచ్చి 3 సిలిండర్ ఇస్తున్నారు సంవత్సరానికి, 3 సిలిండర్కి ఇంతమంది ఇంతమంది సమాధానం చెప్తే ఎలా అండి? వినండి మరి 3 సిలిండర్లు మీరు ఇస్తున్నారు అధ్యక్ష. 3 సిలిండర్లు ఇస్తున్నారు. మే నెలలో అధికారంలోకి వచ్చారు. మొన్న ఒక సిలిండర్ ఇచ్చారు. వినండి, మరి ఒక సిలిండర్ ఇచ్చారు. మీరు బడ్జెట్లో కేటాయింది 850 కోట్లు కేటాయించారు. 3 సిలిండర్కి కావస్తే మీకు సుమారు 3,000 కోట్ల పైన అవుతుంది. మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం అవుతుంది. మరి మీరు 800 కోట్లు ప్రకటించారు, బడ్జెట్లో కేటాయించారు. మరి ఈ సంవత్సరానికి ఈ 1 సిలిండర్తో సరిపెట్టుకోవాలా లేదా 2వ సిలిండర్ ఇస్తారా అనేది సభ్యులతో ఆవేదన. అది వాడు చెప్తుంది. అది కాక దానికి వచ్చి ఊరికా చెప్తారు. అయిపోయిందా మాట్లాడమ్మా, తప్పేం లేదు. అలాగే రెండోది ఏమడిగింది, బస్సుని మీరు పెడతారు. అప్పుడే 7 నెలలు అయిపోయింది.
ఎప్పుడు అనవరం వెళ్ళాలి, ఎప్పుడు వచ్చి తిరుపతి వెళ్ళాలి, ఎప్పుడు సంవత్సరాలని మైనస్ చూస్తున్నారు, ఎప్పుడు చెప్తారు అని అడిగింది. అది అది సబ్జెక్ట్ అందరూ ఉంది. అదే అబద్ధాలు కాదే, ఆవిడ అడుగుతుంది క్వశ్చన్, ఆన్సర్ మీరు చేయాలి. ఆవిడ అడుగుతుంది ప్రశ్న, ఆన్సర్ మీరు చేయాలి. సార్ మీరు సీనియర్ సభ్యులు సార్, సీనియర్ పొలిటీషియన్ మీరంటే అందరికీ కూడా గౌరవం ఉంది, కాకపోతే మాకు కూడా గౌరవం ఉంది. మేమేం చెప్తున్నామంటే మీరు ఒక మాట చెప్పాలి సార్. ఆల్రెడీ ఎన్నో సంవత్సరాలు మంత్రిగా చేశారు మీరు. చాలా క్లియర్గా బడ్జెట్లోని 3 సిలిండర్లకి 2500 కోట్లు అవుతుంది. మొదటి విడతగా మొదటి సిలిండర్కి 800 కోట్లు మేము విడుదల చేస్తున్నాము. దీనికి 2500 కోట్లు అవుతుంది అని చెప్పి చాలా క్లియర్గా చెప్పున్నారు. సంవత్సరానికి 3 సిలిండర్లు, ఒక్కొక్క సిలిండర్ ఇస్తారు కానీ 3 సిలిండర్లు తీసుకెళ్ళి ఒకేసారి ఇంట్లో పెట్టరు కదా సార్. 3 సిలిండర్లు తీసుకొచ్చి ఎవడైనా పెట్టుకుంటాడు ఎవడైనా? ఆ సిలిండర్ అయిపోయిన తర్వాత ఈ టైం టు టైం బాండ్లోనే మీరు బుక్ చేసుకోండి. ఆ సిలిండర్ మేము ఫ్రీ ఇస్తామని చెప్తున్నాం. 2500 కోట్లు తిరిగి కేటాయించాం, బడ్జెట్ లో కేటాయించాం. 800 అది కాదు సార్, ఒకసారి వినండి సార్. ఇప్పుడు 150 రోజుల దగ్గర మేము పడతా ఉంటే 7 నెలలు అని చెప్పేసి మాట్లాడితే ఎలాగ సార్? ఇప్పుడు ఒకటి రోజు అమ్మఒడి కూడా ఆ రోజు సంవత్సరం తర్వాతే ఇచ్చున్నారు వీళ్ళు. అలాగే మేము అంతవరకు కూర్చుంటామని చెప్పలే, ఒకటి చేసుకొని వస్తున్నాం. ఈ రోజు బడ్జెట్ ని ప్రిపేర్ చేయడానికి వీళ్ళు 6 నెలలు పట్టిందని మాట్లాడుతున్నారే. 6 నెలలు ఎందుకు పట్టింది సార్? అసలు ఎందులో డబ్బులు తీసుకొచ్చి ఎందులో పెట్టారో తెలియదు, ఎందులో డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ దేనికి వాడారో కూడా తెలియదు. అవన్నీ సెట్ చేసి చూసుకోవడానికి మాకు 6 నెలలు పట్టిందంటే 5 సంవత్సరాలు జరిగిన అన్యాయాలు సార్ అవన్నీ. సో ఒకసారి ఆలోచించుకోవాలి. అధ్యక్ష, ఒకటి ఇప్పుడు ఎల్ఓపి గారు అంటే ఇప్పుడు మా మినిస్టర్ గారు చెప్పినట్టు గౌరవం ఉంది, సీనియర్గా ఉన్నారు. వాళ్ళ నాయకుడేమో ఆయన ఇంట్లో పడుకుంటారు, నువ్వు పోయి కౌన్సిల్ అంటే విభజించే పాలించి అక్కడ వాళ్ళు రారు, ఇక్కడ నువ్వు పోయి అని చెప్పి మాట్లాడి పంపించారు అధ్యక్ష. అది వాళ్ళు కూడా తెలుసుకోవాలి. రెండో విషయం ఏంటంటే అమ్మఒడి అన్నారు, సంవత్సరం పాటు చివరి లాస్ట్ ఒక ఫస్ట్ ఇయర్ ఎక్కితేశారు. 15,000 అన్నారు.